శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 29వ సర్గము. అన్ని పరిస్థితులలోనూ భార్య భర్తను అనుసరించుటయే యుక్తము అని పలికి సీతాదేవి పతి వెంట వనములకు వెళ్ళుటకు సిద్ధపడుట. ఇట్లు శ్రీరామచంద్రుడు మాట్లాడిన సాంత్వనమైన మాటలను విని సీతాదేవి ఎంతో దుఃఖితయ్యై కన్నీరు కారుస్తూ తిన్నగా ఆయనతోటి ఈ విధంగా చెప్తోంది. నాథ, ఇంతవరకును మీరు వనవాసమున తటస్థించు ఎన్నో కష్టనష్టములను గురించి ఎన్నో రీతులా వివరించారు. నిజమే, కానీ ప్రేమపూర్ణమైన మీ సాహచర్య ప్రభావమున అవి అన్నీయును నాకు సుఖావహములే అవుతాయి. వాటినన్నింటినీ మీ కృపతో నేను అవలీలగా అధిగమిస్తాను. ఈ విషయమును మీరు సావధానంగా గ్రహించండి. వనవాస సమయమున మృగములు, సింహములు, మదపుటేనుగులు, పెద్ద పులులు, శరభ మృగములు, అట్లే హింసాత్మకములైన పక్షులు, అడవి ఎద్దులు, ఇంకను వనమున సంచరించు ఇతర క్రూర మృగాలు మనకు ఎదురుపడవచ్చును. కానీ అవి అన్నీయును మునుపెన్నడును నిన్ను చూచి ఉండనందున నీ రూపమును చూసి భయంతో తొలగి పారిపోవును. ప్రభు, మా తండ్రి జనకుడు కన్యాదాన సమయమున నన్ను మీకు సహధర్మచారిణిగా అప్పగించెను. కనుక నేను మీతో కూడి చరించుటకై వనములకు వచ్చుటయే ధర్మము. అంతేకాక ఆలుమొగల బంధము విడదీయరానిది. అందువలన దశరథ మహారాజు వనవాసమునకై మీకిచ్చిన ఆదేశము నాకును వర్తించును. మీకు దూరముగా ఇచ్చటనే ఉండవలసి వచ్చినచో నేను నా జీవితమును చాలించుటయే యుక్తము. ఓ రఘువర, నేను మీ రక్షణలో మీ చెంతనుండగా మహాశక్తి సంపన్నుడు దేవతలకు ప్రభువు అయిన మహేంద్రుడు సైతము నాకు ఎట్టి హానియు తలపెట్టజాలడు. ఓ రామచంద్ర, ఏ సతి అయినను పతికి దూరముగా నుండి జీవించుట దుర్భరము, అశక్యము. కనుక నీవు నాకు చేయుచున్న ఈ హితబోధలు ఇంకా చాలును. ఓ మహాధర్మజ్ఞ, అంతేకాదు మరి ఒక విషయాన్ని కూడా తెలిపెదను. మా జనకుని ఇంట ఉండగా దైవజ్ఞులైన బ్రాహ్మణోత్తములు ఈ జానకికి వనవాసము తప్పదు అని పలుకుటను నేను విని ఉన్నాను. ఓ మహావీర, ఇంకను సాముద్రిక శాస్త్రజ్ఞులైన బ్రాహ్మణులను ఈమె వనవాస జీవితమునందు ఉత్సాహము కలది అని చెప్పగా నేను విని ఉన్నాను. అది సత్యము. ఓ నాథ, నా వనవాస విషయమున బ్రాహ్మణోత్తములు పలికిన శాస్త్ర ప్రమాణమైన మాటలు ఏదైనా ఒకనాడు నిజము కావలసియే ఉన్నది. కనుక నేను నీతో కూడి వనములకు వస్తున్నాను. ఒంటరిగా వెళ్ళుట లేదు కదా. జ్యోతిష సాముద్రిక శాస్త్ర ప్రమాణములను అనుసరించి నేను వనవాసము చేయవలసియే ఉన్నది. అందులకు సమయము కూడా సన్నమైనది. కావున మీతో కూడి నేనును వనములకు వస్తాను. బ్రాహ్మణోత్తముల భవిష్యవాణియు సత్యమగును. వనవాసమున ఎదురగు వివిధములగు దుఃఖములను అన్నింటినీ నేను బాగుగా ఎరుగుదును. ముందుగా అచ్చటి కష్టములు తెలియని వారికి మాత్రమే అవి బాధాకరములు, నా వంటి వారికి కావు. నేను మా తండ్రి ఇంట కన్యగా ఉన్నప్పుడు ప్రశాంత జీవనము గడిపడి ఒక భిక్షుకి మా కడకు వచ్చింది. ఆమె మా తల్లి సమక్షముననే నా వనవాసాన్ని గూర్చి ప్రస్తావించగా నేను విని ఉన్నాను. ఓ మహాప్రభు, నేను ఇక్కడికి వచ్చిన తరువాత కూడా లోగడ ఎన్నోసార్లు కొంతకాలము గంగా తీరమున గల వనములయందు మీతో కూడి గడపవలను అను నా కోరికను మీకు తెలిపి ఉన్నాను. అందులకు మీరును ఆమోదించి ఉన్నారు. ఓ రఘునందన, నాటి నుండి నేను వనగమనార్థమై నిరీక్షిస్తూ ఉన్నాను. మీదు మిక్కిలి వనవాస సమయమున సూర్యుడవైన నీకు సేవలనొచ్చుచుండుట నాకు ఎంతేనే ఇష్టము. కావున ఓ స్వామి, నన్ను నీ వెంట వచ్చుటకు అనుమతింపుము, నీకు పుణ్యముండును. ఓ పుణ్యాత్మ, నా పతివైన నిన్ను ప్రేమాధారములతో అనుసరిస్తూ సేవించుచుండుట వలన నా దోషములన్నీ తొలగి పవిత్రురాలనవుతాను. ఎలా అనినా నాకు పతియే ప్రత్యక్ష దైవము. పరలోకమునందును నీ సాంగత్యమే నాకు శుభప్రదము. ఓ మహాత్మా, వాసిగాంచిన బ్రాహ్మణోత్తములు చెప్పడి శృతి ప్రమాణానుసారము
తల్లిదండ్రులు మున్నగు వారిచే కన్యాదాతలచే దానజలపూర్వకముగా తమ తమ వర్ణధర్మమును అనుసరించి అప్పగించబడిన వధువు ఆ పురుషునకు ఈ లోకమునందే గాక పరలోకమునందును చెందును. ప్రభు, ఇట్టి ప్రబలమైన శృతి ప్రమాణమును అనుసరించి మా తండ్రి జనకుడు దానజలపూర్వకముగా నన్ను నీకు ధారపోసెను. నేను సౌశీల్యవతిని, పతిసేవా పరాయణను, నీకు అర్ధాంగిని. అట్టి నన్ను నీ వెంట కొనిపోవుటకు ఎందులకు ఇష్టపడుటలేదు? నేను నీ యందు భక్తి శ్రద్ధలు గలదానను, పతివ్రతను. నేను నీ వెంట వచ్చుటకై దీనురాలనై వేడుకుంటున్నాను. నీ సుఖదుఖములలో భాగస్వామిని నేను. ఓ కాకుస్తా, వనవాస సమయమున కష్ట సుఖములను రెండింటినీ నేను సమముగానే భావిస్తాను. అట్టి నన్ను నీ వెంట తీసుకొని వెళ్ళుటయే సముచితము. దుఃఖితనై ఇంతగా ప్రాధేయపడుచున్న నన్ను నీ వెంట తీసుకొని పోవుటకు నీవు సమ్మతింపనిచో నేను విషమును త్రాగి గాని, అగ్నిలో ప్రవేశించి గాని, నీట మునిగి గాని మృత్యుదేవత ఒడిని చేరెదను. వనములకు నన్ను నీ వెంట తీసుకొని పొమ్ము అనుచూ సీతాదేవి ఎంతగా ఎన్ని విధములా బ్రతిమాలినను మహాబాహు అయిన శ్రీరాముడు ఆమెను నిర్జనారణ్యములకు తీసుకుని వెళ్ళుటకు సమ్మతించలేదు. వనవాసమునకు తనను కొనిపోవుటకు రాముడు నిరాకరింపగా మిక్కిలి చింతాక్రాంత అయిన మైథిలి తన కనుల నుండి స్రవించుచున్న వేడి వేడి దుఃఖాశ్రువులతో నేలను తడుపుచున్నదా అన్నట్లు విలపించెను. అట్లు మిగుల వగచుచున్న ఆ సీతాదేవిని వనగమన సంకల్పము నుండి మరల్చుటకై ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు ఎన్నో రీతుల ఆమెను ఓదార్చెను. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 29వ సర్గము సంపూర్ణం. శుభం.